Okay. So you are Mr. Sadhu Sai Krishna. Yes, sir. What is meant by Sadhu? Sadhu. Munis. Munis. మునీలు ఇచ్చేవారు అంటే తెలుగులోనే అడుగు. సాధు అంటే మీనింగ్ అండి. సాధు సాధు అంటే ఇప్పుడన్నా ముని అంటే కదా. ముని అంటే నేను కదా దాని గురించి వివరంగా తెలియదు. సర్లే, నీ గురించి చెప్పు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. తెలుగులోనే ఇంగ్లీష్ తెలుగులోనే నా చెప్తున్నా. పేరు సాధు వెంకట సాయి కృష్ణ. నేను ప్రకాశం జిల్లా తాలూకు మండలం ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చాను. మై ఫాదర్ నేమ్ ఈజ్ బుచ్చయ్య, ఈజ్ ఏ ఫార్మర్. మై మదర్ నేమ్ ఈజ్ విజయ, ఈజ్ ఏ హౌస్ వైఫ్. ఐ హ్యావ్ ఫోర్ బ్రదర్స్. తెలుగులోనే చెప్పు. బ్రదర్ ఎంతమంది అవసరం లేదు. అంతేనా? అంటే సగం యూజ్ చేస్తే ఏం పర్లేదు కదా. సగం పర్లా అలాగే కానీ నలుగురు ఉన్నారు. అదేవిధంగా ఎన్ని పేర్లు ఉన్నాయి? అదే అసలు అదే విధంగా ఓకే, రా పాపు. చీమ కుర్తి అని రాసు. దాని మీనింగ్ ఏంటి చీమ కుర్తి? చెమకుర్తి అంటే అది అంటే దాని గురించి చెప్పాలా లేకుంటే దాని పేరు మీనింగ్ ఏంది? చీమ కుర్తి మీనింగ్ ఆ ఊరి పేరు ఎందుకు వచ్చిందో తెలియదు అట్లా. ఓకే, సో యువర్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం జిల్లా అని దానికి పేరు ఎందుకు పెట్టారు? టంగుటూరు ప్రకాశం పేరు మీద అంటే ఆంధ్రకేశ్వర్ ఎవరైనా అసలు ఎవరైనా నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్. నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్. నేషనల్ ఆయన సర్వీస్ ఎక్కువ నేషన్ అంటే టోటల్ ఇండియాకు ఉందా లేదా పర్టికులర్ స్టేట్కి ఏమైనా? అంటే మామూలుగా మద్రాసు ఏపీకే ఉంది. మద్రాసు ఏపీకే. ఆయన కాంట్రిబ్యూషన్స్ ఒక 3 పాయింట్స్ చెప్పు. టంగుటూరు ప్రకాశం సంపదల కాంట్రిబ్యూషన్ ఒక 3 పాయింట్స్. ఆయన పాల్గొన్న ఉద్యమం కాదు, ఆయన ఆయన ఏమేం చేశారు మంచి గ్రేటెస్ట్ ఆల్ టైం పని లేదు. చీరాల పేరాల ఉద్యమం ఆయన అంటే దాన్ని మామూలుగా మున్సిపాలిటీ చేస్తే రద్దు చేశారు. అదేవిధంగా ఆంధ్రకేశ్వరం బిరుదు వచ్చేటప్పుడు పాల్గొని ఒక వ్యక్తిని కాపాడారు. ప్రకాశం జిల్లా కంటే ముందు ఆ జిల్లాకి ఉన్న పేరేంటి? ప్రకాశం జిల్లా అనే పేరు ఎప్పుడు పెట్టారు అసలు? 1978 ముందు ఆ డిస్ట్రిక్ట్ ఉన్న పేరేంటి? తెలియదు. తెలియదు. ఒంగోలు. ఒంగోలు అంటే మీనింగ్ ఏంటి అసలు? ఒంగోలు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఆ డిస్ట్రిక్ట్కి? అంటే ఒంగోలు గిత్తల నుంచి అంటే బాగా ఫేమస్ సార్. ఒంగోలు గిత్తలు అంటారు. ఒంగోలు గిత్తలు ఒంగోలు ఉన్నాయి కాబట్టి ఒంగోలు గిత్తలు అంటున్నారు. అసలు ఆ ఒంగోలు అనే పేరు దానికి ఎందుకు పెట్టారు ఆ డిస్ట్రిక్ట్కి? తెలియదు. గ్రూప్స్ ఎందుకు పేరు అనుకుంటున్నా? నేను ప్రభుత్వ ఉద్యోగం అవినీతిని అరికట్టాను. ఓకే, మాకు స్ట్రైట్గా నిల్చు. ఓకే. కూర్చో. ఏంటి మళ్ళీ అవినీతిని నిర్మూలించాలని. అవినీతి నిర్మూలించడానికి వచ్చావా? పర్సనల్గా నేను అవినీతి గురించి సంబంధించి నేను చాలా ఫేస్ చేశాను. సో నీకు అవినీతి నిరోధక శాఖ గురించి తెలుసా? అది కాన్స్టిట్యూషనల్ బాడీయా నాన్ కాన్స్టిట్యూషనల్? చట్టబద్ధ సంస్థ. చట్టబద్ధ సంస్థ. కాన్స్టిట్యూషనల్ అది నువ్వు అడిగి రాజ్యాంగబద్ధ సంస్థ, రాజ్యాంగేతర సంస్థ. ఈ చట్టబద్ధ సంస్థ. చట్టబద్ధ సంస్థ ఎప్పుడు స్థాపించారు అది? దర్శి అన్నావు కదా మీ ఊరు? దర్శి. వాచింగ్ మూవీస్, రీడింగ్ బుక్స్, ఫార్మింగ్. ఫార్మింగ్ ఏరియా చేసాం. మీ ఏరియాలో ఏమి పండుతాయి ఎక్కువగా? మామూలుగా
ఇప్పుడు మా ఏరియాలో 2 పంటలు పడుతుంటాయి. ఒక విడతలోనేమో వరి వేస్తాం, ఒక దాంట్లోనేమో నువ్వుడు కానీ రెండో సైడ్ కూడా వరి వేసేవాళ్ళం. అయితే మాకు వాటర్ ఉండడం వల్ల కొంచెం అంటే వేసవి కాలంలో మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, అందుకని నువ్వులు వేస్తాం. వరి పెరగడానికి ఎన్ని నెలలు పడుతుంది? 3 to 4 months. గ్రూప్స్ క్వాలిఫై అయితే నీకేమేమి అంటే నీ ఆప్షన్స్ ఏమేమి చెప్పు, ఏ ఉద్యోగాలు ఆప్షన్? నాకు డీసీ, ఇప్పుడు తహసీల్దార్, మళ్ళీ దాని మీద ఏసీ డిపో, ఎక్సైజ్ ఆఫీస్లో, మున్సిపల్ కమిషనర్. అరే గ్రూప్ 1 లెవెల్లో చెప్పరా? అంటే పర్టికులర్గా మీకు చెప్పలేదు కదా, గ్రూప్ 2నా గ్రూప్ 1? గ్రూప్ 1 చెప్పు. గ్రూప్ 1 అయితే డిప్యూటీ కలెక్టర్ ఉంటుంది, తర్వాత డిఎస్పీ ఉంటుంది. అదే డిఎస్పీ సివిల్ ఉంటుంది, మళ్ళీ ఎక్సైజ్ ఉంటుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ సరే ఈ నీ పొజిషన్స్ ఇవి, నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యే ఈ పొజిషన్ యూజ్ చేసి నువ్వు అవినీతి నిర్మూలన ఎలా చేస్తావు? నీ పొజిషన్స్ ఇవి కదా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చింది అనుకో, నీకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చింటే అవినీతి నిర్మూలన నువ్వు ఎలా చేస్తావు సిస్టంలో? అంటే మనకు కంప్లైంట్లు వస్తాయి కదా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవినీతి నిర్మూలన నీకు కంప్లీట్ వస్తుందా? డిస్ట్రిక్ట్ అంటే మనకి నా పరిధిలో ఉంటుంది, కొన్ని అవినీతికి సంబంధించి దానికని నా పరిధిలో ఉన్న వాటిలో యాక్షన్ తీసుకుంటాం. అవినీతి నిర్మూలన సంబంధించి క్వశ్చన్స్ నీ దగ్గర రా, వాళ్ళు కంప్లైంట్ కంప్లైంట్స్ అంటే కొన్ని వస్తాయి కదా, అంటే పలానా గ్రామాలలో ఇలా అవినీతి ఎంఆర్ఓ ఉన్నాడు పర్టికులర్గా, అతను లంచం తీసుకుంటాడు అనేది అతన్ని డిస్మిస్ చేసే ఉంటుంది కదా పవర్. ఎంఆర్ డిస్మిస్ పవర్ నీకు ఉంటుందా? ఎందుకంటే ఉంటుంది, డిస్మిస్ చేసే పవర్ ఉంటుంది కదా. చేతులు సరిగ్గా. సో నీ 10th క్లాస్లో సబ్జెక్ట్స్ ఏమిటి ఒకసారి చెప్పు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, సైన్స్ ఇంకా సోషల్. ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. డిఫరెన్స్ ఏంటి తెలుగు లాంగ్వేజ్కి సాంస్క్రిట్కి? నువ్వు 2 చదివావు కదా, డిఫరెన్స్ ఏంటి చెప్పు. ఎందుకని పర్టికులర్గా ఇంటర్మీడియట్కి వచ్చాక తెలుగుని కాకుండా తెలుగుతో పాటు సాంస్క్రిట్ కూడా ఎందుకు పెట్టారు? తెలుగు సరిపోలేదా? ఎందుకు పెట్టారు సాంస్క్రిట్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టారు? ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ ఉండదు, తెలుగు ఉండదు. ఏంటంటే అర్థం కదా. మీరు ఇంటర్మీడియట్ అనుకుంటున్నారా? ఇంటర్మీడియట్లో తెలుగు ఉండదు, సాంస్క్రిట్ ఒకటే. తెలుగు ఉండదా? షూరా? తెలుగు నాకు తెలిసినంత వరకు ఉండదని. నేను తెలిసిన తెలుగు ఉండదని చెప్పి ఎలా చెప్తున్నావు? తెలుగు కూడా, తెలుగుతో పాటు సాంస్క్రిట్. చెప్పు డిఫరెన్స్ చెప్పు సాంస్క్రిట్కి తెలుగుకి. సాంస్క్రిట్ తెలుగు అయితే మన మాతృభాష, అదే సాంస్క్రిట్ అయితే మన సాంస్క్రిట్ నుంచి మన హిందీ, తెలుగు ఇలా వచ్చాయి. అయితే కొంచెం కష్టంగా ఉంది అడగడానికి ఉచ్చారణ పదాలు. భారతదేశంలో అతి ప్రాచీన భాష ఏది? సంస్కృతం, సంస్కృత్. షూరా? అవును. బ్రాహ్మణులు ఉపయోగించేది కూడా అప్పటి నుంచి నాగరికత కాలం నుంచి కూడా సంస్కృతం. రెండవ ప్రాచీన భాష సంస్కృతం తర్వాత ప్రాకృతం. తమిళ్ కదా? ప్రాకృతం తమిళ్ ఎన్నో భాష అంటే ప్రాచీన భాషలో తమిళ్ ఏ పొజిషన్లో ఉంది? ప్రాచీన భాషలోనా? ప్రజెంట్ అంటే ఇప్పుడేనే కాదు, లాస్ట్ 10 years నుంచి ఒక ఇష్యూ జరుగుతుంది. తమిళ వాళ్ళు మా తమిళే అతి ప్రాచీన భాష. నువ్వు మరి సాంస్క్రిట్ అన్నా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? సబ్మిట్ చేశారు ఎక్కడైనా? అంటే ఆధారాలు దొరుకుతున్నాయి కదా మనకి ఆల్రెడీ. అంటే శాసనాల రూపంలో ఉండే కింగ్స్ నుంచి కూడా ప్రాచీన కాలం నుంచి సంస్కృతం, ప్రాకృతం ఆధారాలు దొరుకుతున్నాయి కూడా మనకి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంస్కృతం. అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న బిజినెస్ ఇన్ ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నావు. బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు రావడం? అంటే కొంచెం మనీ ప్రాబ్లం ఉంది. అంటే కొంచెం జాబ్ చేసిన తర్వాత, అంటే ఒక జాబ్ తెచ్చుకొని కొంచెం అంటే సెటిల్ అయిన తర్వాత ఫ్యామిలీ పరంగా కొంచెం బడ్జెట్, అంటే బడ్డీని ఫ్యామిలీ వాళ్ళకి బడ్డీని లేకుండా కొంచెం నా సొంతగా ఓన్ చేసుకుని
తర్వాత బిజినెస్ చేయాలని కోరిక. అంటే ఇప్పుడు నువ్వు జాబ్ చేయడానికి మనీ కోసం, తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నావు. కొంచెం అంటే డబ్బులు కావాలి కదా పెట్టుబడికి. గ్రూప్స్కి వచ్చింది ఇప్పుడు మనీ కోసమా? అంటే అదేం కాదు, కొంచెం నా నా కాలంగా నేను నిలబడటానికి ఇంటి వాళ్ళ మీద ఆధారపడి. తర్వాత బికమ్ పొలిటీషియన్. పొలిటీషియన్ మెయిన్గా ఏం చేయాలనుకున్నావు? ఏ ప్రాబ్లం నీకు ఇండియాలో ఎక్కువగా ఉందనుకున్నావు? అంటే డెవలప్ కాకుండా ఉండడానికి కానీ ఏది ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది జనాలు? ఒక ప్రాబ్లం చెప్పు. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఫిరాయింపులు పాల్పడుతున్నారు కానీ ఒక నిజాయితీగా ఉండాలి, ఒక రోల్ మోడల్. ఎవరికి? అంటే యూత్ ఇదంతా కల్తీ అయిపోయింది కదా అంట మనకి ఫిరాయింపులు. యూత్ ఇన్ పాలిటిక్స్ మీద నీ కామెంట్స్ ఏంటి? యూత్ ఇన్ పాలిటిక్స్ అంటే ఈ ఉడుకులెట్టడం అంటే వచ్చిందంటే ఏదైనా కొత్త 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 అంశాలని ఇన్నోవేషన్ చేయాలని కోరుకుంటుంది. ఏదైనా అవినీతిని నిర్మూలించాలని. అన్ని స్టేట్స్ పక్కన పెట్టేసి పర్టికులర్గా మీ ఏపీ స్టేట్లో యువత పాలిటిక్స్లో ఎలా ఉన్నారు ప్రజెంట్? అంటే యువత డబ్బు ఇస్తే వాళ్ళకి ఓటు వేయాలన్నట్టు ఉన్నాను. సో దాన్ని చేంజ్ చేసే ఐడియాస్ ఏమైనా ఉన్నాయి? ఉన్నాయి. చెప్పు, ఒక ఐడియా చెప్పు. నువ్వు ఒకవేళ పొలిటీషియన్ అయితే నీకంటూ ఒక రూలింగ్ పార్టీకి సర్వీస్ చేసే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ స్థానం నీకు వస్తే ఏం చేస్తావు? నాకు స్థానం ఇస్తాను. నేను మామూలుగా అంటే అందరికి మంచి చేయాలని రూరల్లో అంటే ప్రాంతీయాలలో ఏవైతే అంత అభివృద్ధి చెందలేదు. జవహర్లాల్ నెహ్రూ గారు అంటారు. ఎందుకు చెందలేదు? ఇప్పుడు రూరల్లో ఎందుకు డెవలప్ అవ్వట్లేదు లేదని చెప్పు. వాళ్ళకి ఓట్లు వచ్చినప్పుడే పట్టించుకుంటున్నారు, అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే, తర్వాత పట్టించుకోవట్లేదు. ఏ సమస్య వచ్చినా కానీ పట్టించుకోవట్లేదు అసలు. అందువలన నేను ఎలక్షన్ వచ్చిందంటే ముందు మన ఒక సిద్ధాంతం ఉంటుంది జవహర్లాల్ నెహ్రూ అంటారు, మన భారతదేశానికి పల్లెటూరు పట్టుకోమని. అందుకని గ్రామీణాలలో అభివృద్ధి చేయాలని నా కోరిక. సిటీ కన్నా గ్రామాల్లో అభివృద్ధి. డెవలపింగ్ అక్కడ ఉంది. భారతదేశానికి పల్లెటూరు పట్టుకోమని గాంధీజీ గారే జవహర్లాల్ నెహ్రూ గారే చెప్పింది. జవహర్లాల్ నెహ్రూ అనుకుంటా. ఫిజిక్స్ ఉంది డిగ్రీలో. క్వాంటమ్ ఫిజిక్స్ ఏమైనా తెలుసా నీకు? సో డిగ్రీ ఎక్కడ కంప్లీట్ చేసాం? అమ్మూరు. కాలేజ్ పేరు? శ్రీహర్షిని డిగ్రీ కాలేజ్. శ్రీహర్షిని డిగ్రీ కాలేజ్ ఒంగోలు. ఏ బ్రాంచ్ తీసుకున్నావు? ఎంపీసీ. ఎందుకని? అంటే అప్పుడు మామూలుగా మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా? ఏ మ్యాథ్స్లో చాలా ఉంటాయి అన్నమాట, చాలా టైప్స్ ఆఫ్ మ్యాథమెటికల్. ఆల్జిబ్రా, మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఆల్జిబ్రా అయితే కష్టం. ఇంటిగ్రేషన్ అన్నిట్లో ఏది ఇష్టం, ఏది ఇంట్రెస్ట్గా ఉంటుంది? ఆల్జిబ్రా అంటే ఎక్కువ కష్టంగా ఉంటుంది, అది చేయాలని కోరిక. ఆల్జిబ్రా బతికిపోయారు, ఆప్షన్ లేక నువ్వు బతికిపోయావు. సో నువ్వు ఒక కేస్ స్టడీ చెప్తా, నువ్వు జస్ట్ అందులో నీ పాత్రని ఊహించుకో. ఓకేనా? ఓకే. నువ్వు ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. సో ఏంటంటే డైలీ నువ్వు వెళ్తున్నావు వర్క్కి, ఆఫీస్లో ఉన్నావు, ఒక అన్నోన్ పర్సన్ నీ దగ్గరికి వచ్చాడు. ఆ అన్నోన్ పర్సన్ నీ దగ్గరికి వచ్చేసి అపాయింట్మెంట్ తీసుకుని లోపలికి వచ్చాను. తన సమస్య ఏదో చెప్తున్నాను నీకు. చెప్తా సడన్ గా సార్ ఇది నా సమస్య అని చెప్పేసి దీనికి అర్జీ పెట్టుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను, ఇదిగోండి లెటర్ అని చెప్పేసి ఒక కవర్ నీకు ఇచ్చాను. ఆ కవర్ ఇచ్చాను. కవర్ నువ్వు తీసుకున్నావు, ఓపెన్ చేసి చదువుదాం అనుకుంటున్నావు. లోపల మనీ ఉంది. నువ్వు బయటకు తీసేదాకా అది మనీ నీకు తెలియదు. మనీ తీసుకున్నావు. ఎట్ ఏ టైం నువ్వు అన్నావు కదా
అవినీతి నిరోధన అవినీతి నిర్మూలన శాఖ వచ్చి ఆ మ్యాటర్ని చూసారు ఆ సీన్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నిన్ను రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ పర్సన్ ఏమంటాడు, మీకు ఇచ్చిన పర్సన్ వాళ్ళకి చెప్తున్నాడు ఏమని, సరేనా ఒక వర్క్ చేయమంటే నా దగ్గర డబ్బులు తీసుకుంటామన్నాడు. సో నాకు ఇంకే గత్యంతరం లేక మనీ ఇచ్చాను. సో ఈయన అవినీతికి పాల్పడ్డాడు, ఇంకా నాకేం సంబంధం లేదన్న. ఎలా నిరూపించుకున్నాడు నా యొక్క నువ్వు ఎలా నిరూపించుకుంటావు నువ్వు కరప్ట్ కాదు? మాకైతే కరెక్ట్ కాదని సాక్ష్యాధారాలతో నిరూపించుకుంటాను. మనీ పట్టుకున్నావు. మనీ పట్టుకున్నాను. నువ్వు ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ చెప్పు. టేక్ యువర్ ఓన్ టైం. నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నువ్వు గిల్టీ కాదని. ఎలా చేసుకుంటావు? ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ని ఆఫీస్ నుంచి తీసేయాలి అంటే ప్రాసెస్ తెలుసా? చెప్పు. సాక్ష్యాధారాలు పట్టుకుంటారు కదా, తీసేయాలంటే అతనికి సంబంధించి ఎంక్వైరీ చేసి అది రుజువు అయిందా రుజువు కాలేదా, రుజువు అయితేనే తీసేయడం. అంటే దానికంటే ఒకటి శాఖ ఉంది, దాని ద్వారా తీసేస్తారు. ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి. అవును, ఆ మీద ఎంక్వైరీ కమిటీ నుంచి నా నిజాయితీ ప్రూవ్ చేసుకుంటాను. నువ్వు ఎలా ప్రూవ్ చేసుకుంటావు? నా సాక్ష్యాధారాలు అతను ఇచ్చాడు కదా సాక్ష్యాధారాలు, దాని ప్రకారం నా రికార్డు అంటే నేను సర్వీస్లోకి వచ్చింది కానిచ్చి నా మీద ఏం మాట్లాడున్నా ఏం లేదు, అంతే కదా. ఇప్పుడు ఏ సివిల్ సర్వెంట్ అయినా, ఇప్పుడు ఏపీలో ఉన్నాడు ఒక సివిల్ సర్వెంట్ ఏబీ చౌదరి ఏదో ఉన్నారు, అతను ఐపీఎస్. అతను ప్రూవ్ చేసుకుంటున్నాడు ఆయన ఉన్నప్పుడు లీడింగ్లో ఉన్నప్పుడు నేను ఒక స్కామ్ చేశాడని అంటున్నారు. ఆయన ప్రూవ్ చేసుకుని పోరాడతానే ఉన్నాడు, అదేవిధంగా నేను పోరాడతాను నా నిజాయితీ ప్రూవ్ చేసుకుని. ఎంక్వైరీ కమిటీ వేసుకొని నా దగ్గర ఉన్న నా ప్రవర్తనకు సంబంధించి మొత్తం అంటే నేను గవర్నమెంట్లో వచ్చిన తర్వాత నేను చేసిన అంటే డెవలప్మెంట్స్ నుంచి నా రిమార్కులు ఏమిటి, రిమార్కులు లేకుండా చూసుకొని వస్తుంది. ఇంకో కేస్ స్టడీ. నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఐ మీన్ ఒక డిఎస్పీ, స్టేట్ ఐ మీన్ ఒక డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. సో నువ్వు ఏదైతే తాలూకాలో ఉంటున్నావో ఆ తాలూకాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఒక చిన్న పాపని, ఒక మైనర్ని కొంతమంది స్టూడెంట్స్ అత్యాచారం చేసి చంపేశారు. వాళ్ళు వచ్చేసి ఒక ప్రజెంట్ రూలింగ్లో ఉంటున్న ఒక పొలిటికల్ పార్టీ యొక్క వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. సో వాళ్ళు మీకు మనీ ఆఫర్ చేశారు ఇంత అని చెప్పేసి, చాలా అమౌంట్, పెద్ద మొత్తం. నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం చేస్తావా, మనీ తీసుకొని కేసుని వదిలేస్తావా? అమ్మాయికి న్యాయం చేస్తావు. వాళ్ళు నిన్ను చంపేస్తావని బెదిరించారు. చనిపోవడానికి సిద్ధం. షూరా? షూర్. నువ్వు జాబ్ కోసం ప్రాణాలు ఇస్తావా? ఇస్తాను. ఎందుకని? ఎందుకంటే అది నేను ఫేస్ చేశాను కాబట్టి. అలాంటి పరిస్థితి మీరు అనుకుంటుకొచ్చినా నాకు డైరెక్ట్గా నా జీవితం జరిగింది. అది న్యాయాన్ని అక్కడ మీరు అత్యాచారం ఉన్నారు, మా భూమి దగ్గరే నాకు జరిగింది ఇక్కడ అలా విషయం. సో ప్రాణాలు తెగించేస్తాను, అమ్మాయికి న్యాయం చేస్తాను. న్యాయం కోసమే పోరాడతాను. నీ ఫ్యామిలీ మొత్తం చంపేస్తాను. లేకలేదు అయినా లెక్క చేయవు. అయినా లెక్క చేయవు. థ్యాంక్ యూ కెన్ గో. ఆన్సర్ లెక్క చేయమన్నాడు కదా, థ్యాంక్ యూ కెన్ గో. ఇంతకు మించి ఎక్కడ కూడా దొరుకుతారు మన క్యాండిడేట్. సెలెక్ట్ చేసేద్దాం. నేను ఆల్రెడీ ఫేస్ చేశాను. ఎందుకంటే సాయిగా ఆఫ్ చేయవు. ఇంత మంచి క్యాండిడేట్ మనకి ఇంతకు మించి ఎక్కడ దొరుకుతాడు చెప్పు. సెలెక్ట్ అక్కడ కింద గ్రీన్ రెడ్ దాన్ని క్లిక్ చేయ. సైకాలజీ స్పెల్లింగ్ కరెక్టే రాశారు, ఎప్పుడన్నా తప్పు చెప్తాను. స్పెల్లింగ్ కరెక్ట్. స్పెల్లింగ్ ఇక్కడ తప్పు చెప్తాను.
స్పెల్లింగ్ కరెక్టే, తప్పు చెప్పడం తప్పదు, అది కరెక్టే, ఇదిగో చూడు అది కరెక్టే. చూడు ఆగిపోలేదు ఫోన్ అయితే నాది గురించి చెప్పండి అబ్బా ఏముంది డ్రాబ్యాక్స్ ఎవరెవరు తిన్న ఆపరాసయ్య